ఈ రోజు మనం సంసారం అనే ప్రపంచంలో అడుగు పెట్టేశాం. ఇప్పుడు నన్ను చూసి కొంతమంది వీడి జీవితం కూడా సంకనాకిపోయిందిరో అనుకుంటూ ఉంటారు. ఆ వర్డ్ మీకు సర్లా ఈ మధ్య భార్యాభర్తల మధ్యలో ఆర్టిఫిషియల్ ప్రేమలు ఎక్కువైపోయాయి సర్లా. ఆఫీస్కి వెళ్ళి వాట్సాప్ లో ఐ లవ్ యూ డార్లింగ్ అని మెసేజ్ పెడతారు. పక్కనే భార్య ఉండగా ఇలా పట్టుకొని భార్యని ఐ లవ్ యూ డార్లింగ్ అంటే నీకు ఎలా ఉంది సర్లా? పిచ్చెక్కిపోయింది. మా మగాళ్ళు ఈ చిన్న లాజిక్ ని ఎందుకు మిస్ అవుతారు సర్లా? ఎవరు ఏదైనా మిస్ అయినా పర్లేదు, మీరు మాత్రం ఈ లాజిక్ ని మిస్ అవ్వకండి. మదన్ అంటే ప్రేమ, ప్రేమ అంటేనే మదన్. మల్లెపూల్ మల్లెపూలే మల్లెపూలబ్బాయి ఇటు ఇటు. మల్లెపూల్ మల్లెపూలే. సార్ సార్ ఎన్ని మూరలు ఇమ్మంటారు సార్? మూరెడు జానెడు బెత్తెడు కాదు నాకు కావాల్సింది, మరి బుట్టనే కావాలి. భార్య కోసం బుట్ట పూలు కొంటున్నారా? నీ దగ్గర లారీడు పూలు ఉన్నాయా? హలో సార్. ఉంటే చెప్పు, అది కూడా కొంటా నా భార్య కోసం. జేబులో డబ్బులు ఉన్నాయి తీసుకో. అవునా సార్? అమ్మ 1000 రూపాయల నోటు సార్. 800 చిల్లర లేవు సార్. నేను అడిగానా? తెచ్చుకో. 200 పూలకు 800 టిప్పా సార్? నాకు అర్థమైంది సార్. ఏమర్థమైంది? మదన్ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే మదను. మల్లెపూలు. థ్యాంక్స్ అండి. అండి దేవుడి గుళ్ళో ఉండి ఏంటి మదన్ అని పిలు అంటే మొగుడిని పేరు పెట్టి మదన్ అని పిలిస్తే బాగోదేమో. అలా పిలిపించుకోవడం ఇష్టం సర్లా. సరే మదన్. ఏమైంది మదన్? నాకు పిచ్చెక్కింది. భార్యకి మూరెడు మల్లెపూలు కొనిస్తే భార్య ప్రాణం ఇస్తుందన్న సంగతి మా మగాళ్ళకి ఎందుకు తెలియదు సర్లా? మదన్ నీ మదన్నే మాట్లాడుతున్నా. భార్యకి మల్లెపూలు కొనిచ్చలేని మగాడికి పెళ్లి చేసుకునే అర్హత లేదు సర్లా. రోజు భార్యకి మల్లెపూలు తెచ్చి వాళ్ళని నేను ధర్నా చేస్తాను సర్లా. దీని మీద ఒక స్కిట్ కూడా చేస్తాను సర్లా. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? మల్లెపూలు అంటేనే మదన్, మదన్ అంటేనే మల్లెపూలు. మదన్ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే మదన్. ఈ రోజు నాతో నువ్వు భార్యగా ఉన్నందుకు నీకు ఎలాంటి లైఫ్ ఇస్తాను చూడు. మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా మనసంతా. సరళా మదన్, పెళ్ళైన తర్వాత పెళ్ళాలే హ్యాపీగా ఉంటారు, మొగుళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు సరళా? సంసారం అంటే అదే కదా. సంసారం అంటే అదే? నేను ఏదో అనుకున్నానే. నా పెళ్లికి సంసారం చేసేవాళ్ళు చాలా మంది వచ్చారు, దరిద్రులు. సంసారం అంటే ఇలా ఉంటుందని ఒక్కరు చెప్పాల. ప్రపంచంలో ఎవరికెవరు శత్రువు కాదు, మగాడికి మగాడే శత్రువు. మల్లెపూలు మల్లెపూలే మదన్ సార్. మల్లెపూలు అంటేనే మదన్, మదన్ అంటేనే మల్లెపూలు సార్. సార్ తెచ్చాను సార్ పూలు. ఒక మూరెడు. మల్లెపూలు మల్లెపూలే. మదన్, మల్లెపూలు అబ్బాయి వచ్చాడా? వచ్చాడు. మల్లెపూలేవి? ఇదిగో. ఇదేంటి గంపెడు తీసుకోకుండా మూరెడు తీసుకున్నావా? చారన్న కూరకి బారన్న మసాలా అవసరమా? సరేలే, ఏమైతే ఏముంది, ఎన్నో కొన్ని తెచ్చాడుగా. మదన్, నాకు నిద్ర వస్తుంది. కాసేపు టీవీ చూసేసి వస్తా. మదన్, నాకు నిద్ర వస్తుంది. పడుకోవే, కాసేపు టీవీ చూసేసి వస్తా. మదన్, నాకు నిద్ర వస్తుంది. మీ ఆడవాళ్ళది అనుకున్నట్టు సాధిస్తారు. అసే కాపురం అనేది ప్రేమగా చేయాలి, బలవంతంగా చేయకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదే. మదన్ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే మదన్. కాదు, నాకు నిద్ర వస్తుంది. ఇక్కడ జరుగుతున్నవన్నీ అబద్ధాలే. ఆర్ఆర్లో వస్తున్న సాంగ్ ఒకటే నిజం. పెళ్లి కాకముందు భగవద్గీత ఎవ్వడు చదవరు, పెళ్ళైన తర్వాత జీవితం సంకనాకిపోయిన తర్వాత భగవద్గీత చదువుతారు. నన్ను చూసైనా పెళ్లి కాకముందు భగవద్గీత చదవండి, మంచి సారాంశాలు ఉంటాయి. మల్లెపూల్ మల్లెపూల్. నమస్తే మదన్ సార్. మల్లెపూల బుట్ట తెచ్చాను సార్. మూర ఏమంటారు? ఎన్ని మూరలు ఏమంటారు? ఒక్క నిమిషం. నా ఇల్లే దొరికిందారా నీకు మల్లెపూలు అమ్మడానికి? వేరే కాలనీలో ఏ ఇల్లు లేదారా నీకు? అదేంటి సార్ అలా అంటున్నారు? మదన్ అంటేనే మల్లెపూలు, మల్లెపూలు అంటేనే మదన్ కదా. నా బొంగేం కాదు, అది ఒకప్పుడు. మరి ఇప్పుడు మదన్ అంటేనే భగవద్గీత, భగవద్గీత అంటేనే మదన్. మదన్, మదన్, మదన్.
మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నా అంటే ఏమండి అది అలా పిలు. అర్థమైందా? అర్థమైంది. మల్లెపూలు అబ్బాయి వచ్చాడా? వచ్చాడు. మల్లెపూలు ఏవి? తీసుకోలా? ఏ మల్లెపూలు కూడా తీసుకోరా మీరు? మల్లెపూలు లేకపోతే చస్తావా నువ్వు? నాకు నిద్ర వస్తోంది. ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా కూడా నీకు నిద్ర వస్తుందానే? అయినా నాకు నిద్ర వస్తోంది. సరే లోపల వెళ్ళి పడుకో, నేను ఇక్కడే హాల్లో పడుకుంటా. నేల మీద. హాల్లో పడుకోవడం ఏంటి? బ్యాక్ పెయిన్. నాకు అవన్నీ తెలియదు, నాకు నిద్ర వస్తున్నాయి. కాపురం అనేది ప్రేమగా చేయాలి, బలవంతంగా చేయకూడదే. అమ్మ చూస్తుండగానే నా కాపురంలో 70 సంవత్సరాలు అయిపోయా. ఇంకో పన్ను ఊడింది. బఠానీలు ఊడినట్టు ఊడుతున్నాయి పళ్ళు. అది నా 70 ఏళ్ల కాపురంలో ఒక్కసారి నేను వెనక తిరిగి చూసుకుంటే నేను ఏం సాధించాను అనుకుంటే నా పెళ్ళం సాధించడం తప్ప నేనేం సాధించలా. ఓ మనిషి, నిద్ర వస్తుంది. కడుపు మాడా, చింత చచ్చిన పులుపు చావలేదంటే నీకు? నాకు నిద్ర వస్తోంది. లోకంలో మొగుళ్ళే ముసలోళ్ళు అవుతారా? మీరు ఎవరే ఆడవాళ్ళు? నాకు అవన్నీ తెలియదు, నిద్ర వస్తోంది. ఏం పాపం చేసావు అలా తగిలవుతారు ఇద్దరులా? మల్లెపూలే మదన్ సార్, మల్లెపూలు. కడుపు మాడా, ఈ వయసులో మల్లెపూలు కొట్టే నరాలు తెగుతాయినా? దరిద్రుడా, నాకు నరాలు అనుకుంటున్నావేంటి? వైర్లు అనుకుంటున్నావు రాజు దరిద్రుడా. నా గురించి చెప్పాలంటే మీ అందరూ తెలుసు, సుడిగాలి సుధీర్, ది బెస్ట్ టీమ్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ అండ్ జబర్దస్త్. నేను లైఫ్ లో ఏది చూస్ చేసుకున్నా ది బెస్ట్ చూస్ చేసుకుంటాను. నేను ఉండే ఇల్లు, నేను తిరిగే కార్, నా గర్ల్ ఫ్రెండ్స్, మా అక్క, ఎవరైనా సరే. అయితే నేను రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాను. ఎలాంటి అమ్మాయిని చేసుకున్నానంటే ది బెస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద యూనివర్స్. రష్మి, నువ్వు చూస్తే అసలు నేను అమ్మాయిలు ఎందుకు, అదే సారీ, ఎంత అందమైన అమ్మాయిలు ఎందుకు పుట్టేదని చెప్పని ఫీల్ అవుతుంది. నా లవర్ని, నా వైఫ్ ని, నా దిల్కా దడ్కన్ని, నా జానమని మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాను. హనీ బేబీ. అయ్యో సెక్సీ. తెలుసు రష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి? ఫీల్ దట్. నేను ఇక్కడ ఉన్నా. డార్లింగ్, ఇవాళ మన పెళ్లి రోజు. ఏం కావాలి నీకు? ఏమొద్దండి. హనీమూన్కి వెళ్దామా మళ్ళీ? వద్దండి, పర్లేదు. వన్ ఫ్రెండ్. హలో హలో, రాంప్రసాద్, ఎలా ఉన్నారా? బాగున్నాను రా. ఏంట్రా పెళ్లికి రాలేదు మొన్న? సారీ రా, కొంచెం ఆఫీస్ వర్క్ ఉండి రాలేకపోయాను. నా బెస్ట్ ఫ్రెండ్స్ మీరే. మీరు నా పెళ్లికి రాకపోతే ఎలా రా చెప్పండి. సారీ రా. అరే మర్చిపోయి, వాట్సాప్ లో నీ పిక్స్ పంపించాను, వచ్చినాయా? నీ మ్యారేజ్ పిక్స్ చూసాను రా. చూసావా? అమ్మాయి ఎలా ఉందిరా? ఓకే రా, ఓకే బానే ఉందిరా. ఓకే బానే ఉంది అంటరా? అంత మంచి అమ్మాయిని చేసుకుంటే వరల్డ్ లోని ది బెస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ రా అది. బయట టాక్ కూడా యావరేజ్ అని చెప్పారు, అందుకే నేను యావరేజ్. నువ్వు చిన్నప్పటి నుంచి అందంగా ఉంటాను ఎవరని చెప్పారా? చెప్పారు. ఎవరు చెప్పారు? అమ్మ నాన్న. మా అమ్మ నేను కూడా అందంగా ఉంటానని చెప్తారు. ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంకెవరన్నా చెప్పారా? కాలేజ్ ఫ్రెండ్ చెప్పారు. నువ్వు కాలేజ్ ఉన్నప్పుడు ఎవరు లవ్ చేశారు నిన్ను? చేయలేదు. కాలేజీలో ఒక్కడు కూడా దీని ఎంటపడలేదంటే ఇది అందంగా ఎలా ఉంటుంది? మార్కెట్కి తీసుకెళ్తే తెలిసిపోయింది. మనం అర్జెంట్గా మార్కెట్కి వెళ్దాం డార్లింగ్, ప్లీజ్. కూరగాయలు అది ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి. పర్లేదండి, ఇంట్లో ఉన్నాయి కూరగాయలు. అవి కాదు, పెళ్లి కొత్తగా కదా, వేరే కూరగాయలు కొనాలి. కూరగాయలు కొంటా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ప్లీజ్ ప్లీజ్. యా, ఎవడన్నా కనపడితే బాగుంది, అడుగుదా ఉంటే ఎలా ఉందో ఏంటిది. మాస్టరు, టైం ఎంత అయిందండి? ఎవరు ఫోన్ చేస్తున్నారు? మా స్కూల్ మాస్టర్ ఫోన్ చేస్తాను, టైం ఎంత అనుకుందాం. మీ మాస్టర్ టైం ఎంత అయిందని అడగల, టైం ఎంత అయిందని మామూలుగా అడిగా. మీ వాచ్లోనా నా వాచ్లోనా? మీ వాచ్ నా వాచ్ ఏంటి? నా వాచ్ అయిపోయి 2 రోజులైందిలే. నా వాచ్లో టైం 4 అయింది, కరెక్టా రాంగా అని కనుక్కుందామని ఫోన్ చేసి. కరెక్ట్ టైం. ఎలా చెప్తున్నారు? వాచ్ తిరగట్లేదు. నా టైం వల్ల నీ టైమే ఫాలో అవ్వాలి కదా. మాస్టర్ ఈ వెనకాతల ఫిగర్ ఉంది చూసారా? అబ్బా ఏంటంటే అలాగుంది అది? బాలేదేంటి? అబ్బా ఇప్పుడు చూస్తే ఇప్పుడే కళ్ళకి వచ్చేస్తుంది అది. లేదు సార్, నాకు అనిపించాలి ఫ్రెండ్. ఊరుకుని నా కళ్ళు చూడండి. ఏంటి సార్ ఫిగర్? ఈ మధ్యలో ఎక్కడ రేష్మి కూడా చూడదు అలాగ అసలు. చాలా బాగుంది అమ్మాయి. అవునా? మాట్లాడతారా? ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అయ్యి సార్? ఎవరో ఒకసారి మాట్లాడితే పరిచయం పెరుగుద్ది అంతే. బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. ఎవడరా నీకు బాబయ్య? మా పిన్నలు ఆయన బాబయ్య. నేను ఆనాలు తమ్ముడు అనుకున్నాలే గానీ 2 కాళ్ళు లేవు బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. నోట్లో మాట రాదు బాబయ్య. మాట రాదా? మాట్లాడుతున్నావు కదరా? ఇది ఒకటే నేర్చుకున్నాను బాబయ్య. సరిగో ఈ 100 తీసుకొని ఇటు
ఈ 100 తీసుకొని బిర్యానీ తిను. బాబయ్య ఇది 10 కదా బాబయ్య. కళ్ళు కనబడి మోసం చేస్తావేంటారు జనాల్ని? చేతులు ఎత్తుకుంటారా? నువ్వు మోసం చేయలేదా? 10 రూపాయలు 100 రూపాయలు అన్నది నేను అలాగే మోసం చేస్తా. తప్పే ఉంది. రాగి రాగి అంటారు. చేయలేపుతున్నా నీకు చేయలేపుతున్నా కాళ్ళు తగ్గితే అర్థమైందా? ఎక్స్ట్రా చేయకు. కాళ్ళు చేతులు ఉంచుకొని తిన్నాక పని చేసుకోకుండా అడుగు తప్పుతా అంటారా గాడిదలో ఉండి? అడుక్కున్నా పని కాదనుకున్నా ఏంటి? వెళ్ళు ఎక్కడికి చెప్పు, అక్కడికి వెళ్తాను. నేను అడిగితే తెలిసిపోద్ది మ్యాటర్ అంటే కొంచెం తెలివైన వాళ్ళు ఉన్నాడు. అరే ఏంట్రా? అరేంట్రా? సారీ సార్. చెప్పు. ఇట్రా నీకు ధర్మం చేస్తాలే గానీ వెనకతల ఫిగర్ ఉంది చూసావా? అంతేం లేదు. అంతేం లేదంటారా అంత అందగత్తిని పట్టుకొని? అరే సారీ అన్న బాగా చూసానన్నా. వరస్ట్గా ఉందన్నా. ఏంట్రా ఇటు బాగాలేదంటాడు వాడు బాగుంది. అరే క్లియర్ కల్పించాలి. ఇట్రా 5 minutes మళ్ళీ వస్తాను. ఆ వెనకాతల నుంచి అమ్మాయి ఇడు బాగుందంటాడు ఇడు బాగాలేదంటాడు ఏంటి నాకు అర్థం కావట్లా. కుందన బొమ్మలా ఉంది సార్ అమ్మాయి. ఏంటి రష్మి బామ్మ అయితే ఎలా ఉంటుంది అలా ఉండదు. నువ్వు ఏదో చూసి మాడుతున్నావు. అమ్మాయి హెయిర్ స్టైల్ చూసావా? నేను మొఖమే చూశాను సార్. ఇడు టూ మచ్ చేస్తాడు సార్. నా గర్ల్ ఫ్రెండ్ హర్ట్ చేస్తున్నాడు సార్. నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? అరేసిల్లా అనకూడదురా మనం. లేదు సార్, నేను ఫిక్స్ అయిపోయాను సార్. నాకు అమ్మాయి కావాలి. నాకు అమ్మాయి కావాలి సార్. నువ్వేం చేస్తాను? నేను ఫిక్స్ అయిపోయిన అమ్మాయి లేకపోతే నేను ఉండలేను. అయ్యా ఐ లవ్ హెర్. అమ్మాయి కోసం చచ్చిపోతాను ఇప్పుడు. అరే తప్పు. చచ్చిపోతారా? ఎందుకు చచ్చిపోతావు? ఎందుకు చచ్చిపోతావు? మర్చిపోయింది నువ్వు అసలు. మనం కొట్టుకోకూడదు సార్. అమ్మాయి లేకపోతే నేను ఊరుకోను. అమ్మాయి నాకు కావాలి. వద్దురా తప్పురా. రే అలా కాదండి, నన్ను పిలిచారు. అమ్మాయి ఎలా ఉందని చెప్పాను. నా డెసిషన్ చెప్పాను. ఆ డెసిషన్ చెప్పాను నాకు నచ్చలేదు. ఎగిరేసి చేస్తాను. తప్పేంటి ఇప్పుడు? ఎవడి పిల్లల గురించి మనం అలా మాట్లాడకూడదు సార్. సార్ ప్లీజ్ సార్ వద్దు సార్. మనకి ఎందుకు సార్ ఈ అమ్మాయిలు తుంచుకోవడం? ముందు చెప్పొచ్చుగా సార్. కామ్గా వెళ్ళిపోతున్న టైం అడిగో. నా టైం స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి నాకు కావాలి కావాలి కావాలి. నేను ఎక్కడ చేస్తాను సార్? సార్ అది నా గోల్డ్ సార్. ఏ గోల్డ్? ఆ గోల్డ్ మీరు ఇప్పుడు తీసుకుని. ఏ గోల్డ్ రా? నా గురించి ప్లీజ్ రా. నాకు పిచ్చెక్కిపోతుంది. గోల్డ్ తీసుకున్నారు సార్. నా గోల్డ్ గురించి ఆలోచించారు. నా గోల్డ్ గురించి ప్లీజ్. రోడ్ గోల్డ్ రా, దాన్ని వదిలేమని చెప్ప. అరే జబర్దస్త్ అందరూ రోడ్ గోల్డ్ వాడతారు. నీకు అంతకు ఉంటే ఆ అమ్మాయిని అడగొచ్చు కదా వెళ్ళి ఎవరో ఒకరు సెట్ చేయమని చెప్పని. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే నేను ఫ్లాట్ అయిపోయానండి. మీరు నాకు కావాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు పెళ్లి అయిందిరా. మీ ఆయన ఎక్కడ? అసలు అర్థంలో చూసుకున్నారని మీరు ఒకసారి? ఏంటి అర్థం చూసుకునేది? అర్థం లేదనుకుంటున్నావు ఏంటి? ఇప్పుడు నా కళ్ళలో చూసా కదా, ఒక్కసారి చూడు. నీకు అందం కనిపించిందా లేదు చెప్పు. నీ కళ్ళతో చూడాలా? నీ కళ్ళతో వద్దు. నీ కళ్ళ ఇప్పుడు బాగుంది, మళ్ళీ ఉంది. ఇప్పుడు చెప్పు. ఇంటికి వెళ్ళిపో, చూసుకుంటా. ఫస్ట్ నేను చూసాను. రెండోసారి నేను చూసాను అయితే. ఏంట్రా మీరు? అరే నాకు కావాలా ప్లీజ్. ఇప్పుడు దగ్గర చూసాను, కరెక్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టింది, చాలా బాగున్నావు. ఇదిగో ఒకసారి ఇంటికి మీ ఇంటికి ఎందుకు రావాలండి? ఏం కావాలరా? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఒక్కసారి ఏం ఆలోచించాలి? ఏదో ఆలోచించండి. ఏం ఆలోచించాలి? మీరు నాకు కావాలండి. సరే ఆలోచిస్తాను. ఆలోచించిన కొట్టమంటారు. పెళ్ళైందిరా నాకు, పెళ్ళైందిరా. ఒక్క నిమిషం మ్యాటర్ కన్వే చేయాలండి. మీ దగ్గర రావడానికి మిమ్మల్ని అడగడానికి కారణం ఎవరు తెలుసండి? ఆడవాళ్ళు తెలుసా? మీ ఆయన కారణం అంటున్నాను. మా ఆయనాడు నువ్వు అందంగా ఉన్నావు లేదని చెప్పి మార్కెట్ లో పెట్టి టెస్ట్ చేస్తున్నాడు. అదే మార్కెట్ వాల్యూ అంట. అవునా? నువ్వు వెళ్ళు, కొట్టను లేదు. థ్యాంక్ యూ. ఏరా రే, ఇంట్లో ఉన్నదాన్ని బజార్కు తీసుకొచ్చి బజార్లో ఉన్న వాళ్ళని ఎలా ఉంది అని అలా అడుగుతావా నువ్వు? లేదు సారీ.